రాష్ట్రంలోని ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటలకే ప్రతి అవ్వ తాతకు ఇంటి దగ్గరికే 4,000 రూపాయల పెన్షన్ పంపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చరిత్రలో 1వ తారీఖున ఇంటి వద్దకు 97% పెన్షన్లను అందించిన ఏకైక ప్రభుత్వం ఘనత మనదే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా 97% పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన 197 మందికి, అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ₹1 తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, కలెక్టర్లు గాని, అధికార యంత్రాంగం గాని బాధ్యతగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ పింఛన్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఇస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పొద్దుగుట్ట పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు. ఇక పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్తులకు గత వైసీపీ నాయకులు ఏం సాధించారని, వాళ్ళ తాతలు తన్నుల పేర్లు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలోని అన్ని ప్రజా ప్రభుత్వ ఆస్తులకు జాతీయ నేతలైనటువంటి వాళ్ళ పేర్లు పెడతామని అన్నారు. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ హైవే పేరును మార్చి స్వతంత్ర సమరయోధుడు పుల్లరి ఉద్యమకారుడు కన్నెగంటి హనుమంతు నేషనల్ హైవేగా మారుస్తామని చెప్పారు. రోడ్లకి వాళ్ళ తాత పేర్లు పెట్టుకున్నారు. ఏం చేశారు వాళ్ళ తాతలు? ఇక్కడ మెడికల్ కాలేజీ 20% కూడా పూర్తి కాలేదు, వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకున్నారు. ఏ పని పూర్తి కాకుండా వాళ్ళ శిలాఫలకాలు వేసుకోవడం, ఎందుకంటే మళ్ళీ రారని తెలుసు. ఇవన్నీ కూడా ఆలోచించి అందరితో కూడా మాట్లాడి దానికి కూడా పల్నాడులో పుట్టిన ఒక నాయకుల పేర్లు పెడితే బాగుంటుందనే ఉద్దేశం మీద అనుకుంటున్నాను. ఈ రహదారికి పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని చెప్పి, మెడికల్ కాలేజీకి రాజ్యాంగ నిర్మాత, భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసులో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఇక కార్యకర్తలు, నాయకులు ఎవరు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఇక వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రైతులకు రుణమాఫీ చేస్తానని వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ఇప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో రాహుల్ గాంధీ రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల అనంతరం తెలంగాణలోని మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అత్యధిక మెజార్టీతో విజయ బావుటాన్ని ఎగరవేయడం ఇచ్చిన హామీల్లో భాగంగా 2024 ఆగస్టు 1వ తేదీ నాటికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా 1.5 లక్షల వరకు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా పడ్డాయా తీసుకోండి డైరెక్ట్ తీసుకో ఖాతాలు పడ్డాయంట చూసుకోపో అన్ని ఇచ్చింది సార్ రాయిస్తాడు ఖాతాలో డబ్బులు పడితే తీసుకోవాలి డబ్బులు తీసుకున్నాడు రాసుకుంటావుగా పడిపో నన్ను ఎలా వచ్చేస్తాడు ఆయన నీకు వస్తాడు పో ఆయన ఆడిపోతాడు దగ్గర నువ్వు డైరెక్ట్ తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ లో కలిసిన గ్రేటర్ వైశాఖ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. ఇక ఈ భేటీలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి, పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, కోలా గురువులు, కేకే రాజు, పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో నెలకొన్న పెన్షన్ల పండుగ వాతావరణం. ఇక తిరువూరు పట్టణంలోని సుందరయ్య కాలనీ 10, 11వ వార్డులో స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే కొరకపూడి శ్రీనివాసరావు వృద్ధులను, వికలాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సీఎం చంద్రబాబు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఆలోచించి పెన్షన్ను అందజేస్తున్నారని వెల్లడించిన ఎమ్మెల్యే, అలాగే ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే కొరకపూడి. ఇదంతా పగిలిందయ్యా 15 రోజులు హాస్పిటల్లో కదా అమౌంట్ చెప్పండి. అమ్మా ఇది అట్ట డబ్బులు చలో. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పెన్షన్దారులకు వారి ఇళ్ల వద్దనే అందిస్తున్న రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
మహిళా ఎమ్మెల్యేల కంటతడి. ఇక సీనియర్ మహిళా శాసన సభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పాలనలో మహిళా శాసన సభ్యులకు కూడా గౌరవం లేదా? సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక శాసన సభలో చేసిన వ్యాఖ్యలకు కన్నీరు పెడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి. ఇక సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్: శాసన సభలో కేటీఆర్ బడ్జెట్ పై నిజాలు మాట్లాడుతుంటే దాన్ని నుంచి డైవర్ట్ చేసేందుకు మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీ వెనుక కూర్చున్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. కానీ ఈ రోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతికేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు. ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? బట్టి గారు గౌరవనీయులు, డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం. వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా ఈ రోజు సాయంత్రం బుచ్చయ్యపేట ఎంపీడీఓ వెంకటాచార్యులు మాట్లాడుతూ జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, డిపిఓ గారు ఆదేశాల మేరకు పెన్షన్లు ఇక ఈ రోజు ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి 98% పూర్తి చేశామని, ఇక మిగిలిన 1% కూడా ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి చేశామని, ఇక మిగిలిన 1% రేపు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్యపేట ఈఓ, పిఆర్డీఓ, వడ్డాది పంచాయతీ సెక్రటరీ లోవరాజు పాల్గొన్నారు. సెక్రటరీ గ్రేడ్ 1 వడ్డాది గ్రామ పంచాయతీ, బుచ్చయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లా. ఈరోజు 1వ తారీఖున పెన్షన్స్ దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు డీజీపీఓ గారు, మండల ప్రత్యేక అధికారి వారు 3 రోజుల నుంచి 99% ప్రతి గ్రామ పంచాయతీలో చెయ్యాలని నిర్లక్ష్యంతో, కృషితో 3 రోజులు గూగుల్ మీట్లో చెప్పి అని ఆదేశించినందున ఈరోజు ఎండిఓ గారు సమక్షంలో 98% మ్యాక్సిమం ఇంకా 1% ఉంది. అది కూడా ఈరోజు మ్యాక్సిమం 5-6 గంటల వరకు టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కృషి చేస్తాం. దీనికి అందరూ ఇక నుంచి ప్రతి 1వ తారీఖున పెన్షన్దారులు అందరూ ఊర్లో, గ్రామంలో ఉంటే మాకు ఇబ్బంది లేకుండా పెన్షన్స్ అనుకున్న అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు 99% పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా సచివాలయ సిబ్బంది అందరూ కష్టపడి ఉదయం 5 గంటల నుంచి ప్రతి వాళ్ళకి అలాట్ చేసిన వీధులతో, అసిస్టెంట్స్తో, ఆశా వర్కర్లు, వెలుగు సీఏలు అందరితో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కొనసాగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇక ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ఇక ఇందులో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం ఉదయాన్నే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ములను అందించారు. ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చాము, ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారు. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదే విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు. అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు 3 ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు 15 తర్వాత అన్ని కూడా జరుగుతాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి తిరుగుతున్నారు అనేది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది. దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 దాకా, అంటే మేము వచ్చిన తర్వాత సుమారు 50 మంది ఉన్నారు, నేను వచ్చేసరికి 8:30 అయితే సుమారు 11 వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాటుపడుతున్నాయి. మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్ ముందు
ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 12ంటికి నాకు ఫోన్ చేస్తే, ఆ రోజున డాక్టర్కి ఫోన్ చేస్తే ఆ ప్రాణం కాపాడినప్పుడు ఆ విలువే తెలుసు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ రామచంద్రాపురం మండలాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురువారం పంపిణీ చేశారు. అదేవిధంగా పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. గెలిచిన వెంటనే రోడ్లు వేపిస్తారన్నా రోడ్లు వేసుకుంటూ వస్తా ఉన్నాం. మీకు ముఖ్యంగా దామల చెరువులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మనకు 43 బోర్లు ఉంది పంచాయతీ మొత్తం ఎత్తుకుంటే. కానీ పైపులు డ్యామేజ్ వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. మొన్న మండల ఆఫీసు ఎంపీడీఓ గారితో మాట్లాడి RWSAE గారితో మాట్లాడి మీకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎస్టిమేషన్ వేసాం. నిన్నే జెడ్పీ ఫండ్లో నుంచి 30 లక్షలు తీసుకుని 22 లక్షల రూపాయలు కూడా వాటర్ లైన్ కూడా నిన్నే కేటాయించడం జరిగింది. ఇంకొక నెల రోజుల లోపల మన దామల్చెరు పాత దామల్చెరులో ఉన్న మొత్తం పైప్ లైన్ తీసి కొత్త పైప్ లైన్ వేసి మీ ఇంటి దగ్గర పక్కనే వాటర్ కొలాయిస్తూ ఇచ్చేదానికి కూడా ఒక 2 నెలల లోపల కంప్లీట్ చేస్తామని కూడా ఈ సభాముఖం ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు కావాల్సింది ముఖ్యంగా నీళ్లు వస్తాయి. అదేవిధంగా నిన్న ఏం కావాలి తల్లి చెప్పాం పర్లా చూసా పాత కాలువలు ఉంది. మన జనాభా పెరిగిన తర్వాత ఆ కాలువల్లో మనం ఉండలేము. ఆ వాటర్ ఆ డ్రైనేజ్ వల్ల వచ్చి మన పిల్లలకు దోమలు గుర్తు జ్వరాలు వస్తూ ఉంది. దానికి NRGS లో మనందరూ కూర్చొని ఎంపీడీ వాళ్ళు గారు కానీ డీఈలు అందరూ కూడా మాట్లాడి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కొత్త కాలువలు వేసి కాలువ పైన మూతలు వేసేదానికి కూడా ఎత్తుకున్నాం. అది కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తామని సభావం కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో దళిత నాయకులు MRPS MSP నాయకులు కత్తి సోమరాజు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు 30 సంవత్సరాల నుండి శ్రీ మందకృష్ణ మాదిగ దళిత నాయకులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు. ఇక ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా దళిత బిడ్డలు ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు కేటాయించిన వారికి అర్హత పొందడానికి ABCD వర్గీకరణ 59 ఉపకులాల వారికి ఎంతో మేలు జరుగుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన అన్నారు. చెప్పండి. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి అరుంధతిపేటలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు శుభ సందర్భంగా కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజులో సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూడలేదు, బాబు జగజ్జీవన్ రావుని మేము చూడలేదు. వారిద్దరూ ఆలోచన విధానంతో కృష్ణమాదిగ గారు ఎస్సీలో ఉన్న 59 కిలోలకు కూడా సమానమైన వాటా దక్కాలని 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ గారు చేసిన పోరాట ఫలితం ఈ రోజుకు ఫలించింది. అలాగనే మన జాతిలో మాదిగానే చెప్పుకునే ఆలోచన విధానం కానించి కృష్ణమాదిగ గారు ఫస్టే నేను కృష్ణ మాదిగానే పేరు పెట్టుకునే గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అలాగే మా జాతి పేదల జీవితాల్లో వెలుగులు నిండిన రోజునే ఎమ్మెల్యేగా విజయవంతమైనట్లు భావిస్తారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు అన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలోని గ్రామాన ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డు 30 నుండి 33, 34 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించారు. ఇంకా రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామం, నరసరావుపేట మండలం ముల్కలూరు గ్రామం ఇస్సాపాలెంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. చంద్రబాబు నాయుడు గారు అరవింద్ బాబు గారి నాయకత్వం చెప్పారు. ఓకే
బాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం. మొత్తం అక్కడ నుండి ఒకసారి అందరూ కలిసి గ్రూప్ చెప్పారు. కొద్దిగా